ఆటో డ్రైవర్ నీకు తెలుసా? అడుగుతుంటే సమాధానం చెప్పుకున్నా సైలెంట్ గా ఉంటావేంటి? ఏ కాళీ బొంబిల్ भाई आपको एड़ा समझ रही है भाई? మీకు దండం పెడతాను కాల్చండి సార్. సార్ మ్యాటర్ ఏంటంటే ఆవిడ ఎవరితో మాట్లాడదు సార్. ఏం పేరు దీంది? అంజలి సార్. మీరు అంజలియా? లేదు సార్, ముష్టి అంజలి సార్, మా అమ్మ సార్. మాట్లాడలేదేంటి? మోగదు సార్, మాటలు రావు, మా అమ్మ సార్. సార్ ఏంటి సార్? కనెక్ట్ అయిపోయాను రా. యు షుడ్ బి లక్కీ. కనీసం మీ అమ్మ నీతో ఉంది. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? నేను ఆ బాధలో ఉంటే ఆటో డ్రైవర్ కాడు వాడు నా పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడికి ఏమైనా తెలుసా? చెప్పు సార్. ఆడెవడో నాకు ఐడియా లేదు సార్, కానీ నా రూమ్ మేట్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి కనుక్కోమంటారు సార్. ఒకవేళ వాడు వీడా ఏంటి? భలే వాళ్ళు సార్. అమ్మాయి ఎంట పడుతున్నా కూడా చీచీ అని పొమ్మది రకం సార్. ఆడు ఓ పని చేస్తా సార్, ఆడా కాదా అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేసి అయితే వీడు కాదు. ఒక ఫోన్ చేస్తుంటా సార్. వద్దు సార్, ఒకే ఒక ఫోన్ సార్. వద్దు అంటే వద్దు. ఇదిగోండి ఇవాళ కలెక్షన్. ఏమయ్యా, ఇంకో మొండికేత ఉందయ్యా, అది కూడా వసూలు చేశావంటే నీ టార్గెట్ రీచ్ అయిపోద్ది. ఇవ్వమంటావా? నెంబర్ ఇవ్వండి. వీడు చాలా యారగట్టుగా మాట్లాడుతున్నాను నాన్న, ఎట్టయినా వీడి దగ్గర వసూలు చేయాలి ఏదో విధంగా. హలో ఇజాజ్ ఖాన్, నీకో పార్సల్ వచ్చింది హాంకాంగ్ నుంచి. హాంకాంగ్? కౌన్? నుస్రత్ ఫతే అలీ ఖాన్. క్యా ఉస్మే? చాలా బరువుగా ఉంది, ఐరన్ బాక్స్ అనుకుంటా. ఐరన్ బాక్స్? ఎక్కడున్నావు? 4 बंगला मालूम है, सीधा जा, फिर राइट जा, फिर यूटर्न ले, उधर डेड एंड आएगा, अपन उधर ही मिलेगा. ఎవడికి అడ్రస్ చెప్పావు? भाई पार्सल वाले को. भाई ఎవడు పంపించాడు? नुसरत फतेह अली खान. వాడు చచ్చిపోయి 20 years అవుతుందిరా బాస్. అది పోలీస్ స్టాప్ ఏమో. అడ్రస్ ఎందుకు చెప్పావు? నా రిలేటివ్ అనుకున్నాను భాయ్, 2 minutes వచ్చేస్తా అన్నాడు భాయ్. वेलकम टू माय वर्ल्ड. ऊपर वाले तो जब भी देता है चप्पड़ पाट के देता है एंड आई लव इट. आई मिस यू. ఇజాజ్ ఖాన్ కోనేయా? मैं क्या रे? మనం మాట్లాడుకోవాలి. రేయ్ పగల్, నేనిక్కడ మాట్లాడుతుంటే ఆడితో మాట్లాడతావేంట్రా? రికవరీకి వచ్చాన్రా, ఆ నేసుకెళ్తాను ఇప్పుడు. నీకు అర్థం కావట్లే, వాణ్ణి నువ్వేసుకెళ్ళటం కాదు, నేను నిన్నేసేస్తాను ఇప్పుడు. సరే ఇప్పుడేంటి? నా అంజలి నాకిచ్చే. తీసుకెళ్ళరా, నాకు ఏం కావాలి? నీకు దమ్ముంటే నన్ను చంపి అంజలిని తీసుకెళ్ళరా. క్రెడిట్ కార్డ్ ఎక్కడా? డెబిట్ కార్డ్ ఎక్కడా? పెట్టేసా బుద్ధు పెట్టేసా. Hey, you made my life.
పబ్లిక్ డిమాండ్ వన్స్ మోర్. भोसड़ी के तेरी तो कौन निकालती है? नहीं बदलो तो मार दो, यहीं पे मार दो साले को. मारो साले को. సైకోకి పోలీసులకి జరిగిన కాల్పుల్లో ఒక గ్యాంగ్స్టర్ మృతి, మరో గ్యాంగ్స్టర్ కి గాయాలు. సెంచరీ పూర్తి చేసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాధామోహన్. సెంచరీ అయితే పూర్తయింది కానీ సైకో తప్పించుకున్నాడు. ఆ సైకో దొరకడా? మీరు అనవసరంగా వచ్చారు సార్ మధ్యలో, లేకపోతే ఆడిని వేసేవాడిని. ఏంట్రా ఇస్తుంది? లైసెన్స్ నీకిచ్చారా నాకిచ్చారా? నీ అంజలి కాఫీ తీసుకురా. నాతో ఉంటావా? ప్రామిస్. సార్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళమండి సార్. ఏంట్రా నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని లోపలికి వెళ్ళమంటావు నువ్వు? సార్ మీరైనా చెప్పండి సార్ లోపలికి వెళ్ళమని. మళ్ళీ అదే మాట అంటావు? రిలాక్స్ రిలాక్స్. అమ్మా ఈ అంజలిని లోపలికి తీసుకెళ్ళు. కమ్. దొరికిన వాడి పేరు ఏం పేరు? గాంధీ. క్రిమినల్స్ నేమ్ ఇస్ గాంధీ. కలికాలం వచ్చింది. ఏంటి లవ్ చేస్తున్నావా? అనుకుంటా. అడవిలో చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి, కానీ రోగ్ ఎలిఫెంట్ ఒక్కటి సెపరేట్ గా ఉంటుంది. మిగతా వాటితో కలవదు. తిక్క లేచినప్పుడు అడివంతా తొక్కేస్తుంది. అలాంటి రోగ్ ఎలిఫెంట్ ని లవ్ లో పడేస్తే సంథింగ్ ఎల్స్. అందరిలా మోసం చేయడానికి ఆడు మనిషి కాదు, జంతువు. అలాంటి జంతువు దొరికినప్పుడు వదలకూడదు. నేను మిస్ అయ్యాను, నువ్వు మిస్ అవ్వకు. మీరేం చేశారో తెలీదు కానీ వాడు ఆడాళ్ల మీద పడ్డాడు. ఆడజాతిని బూతులు తిడుతున్నాడు. తిట్టని, ఆడు తిట్టినా బానే ఉంటుంది. హే లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు అర్జెంటుగా ఈ అమ్మాయిని తీసుకుని ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఆడెప్పుడేం చేస్తాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి సార్? ఎక్కడికో చోటుకి వెళ్ళరా. వాడిని చంపిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకొద్ది కానీ. కోల్కతా పోలీసులు మాకిచ్చిన గిఫ్ట్ బలవంతపు హాలిడే. ప్రకృతి చాలా ప్రమాదకరమైంది. ఎక్కడో వర్షం పడితే ఎవరెవరో ఏకమైపోతుంటారు. అందులోనూ ఈ పిల్ల మూడ్ చాలా పాజిటివ్ గా ఉంది. అదే నా టెన్షన్. What happened? ఫుల్ ట్యాంక్ అన్నా? తాగేసింది. ఇప్పుడు ఎలా? తమరికి నడవడం వచ్చు కదా. హే వాటర్ ఫాల్. లెట్స్ గో. అంజలి నేను ఆ లొకేషన్ కి రాను. కమ్ ఆన్ యా, లెట్స్ గో. నో కమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నువ్వు పద, నేను వస్తా. ఓకే. ఏయ్ చూసావు కదా, రా వెళ్దాం. నీకు నచ్చలే? లే. ఉండబుద్ధి వెయిట్లే? లే. ఓ వెయిట్ ఎ మినిట్. ఈ లొకేషన్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అవును, దాంతో వచ్చా. ఆ టెంట్ లోనే. టెంట్ లోనా? ఏం చేసావు? ఏం చేసావు టెంట్ లోనే? 3 రాత్రులు ఇక్కడే ఉంటే జరగకుండా ఎందుకుంటుంది?
ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? సెకండ్ హ్యాండ్ దొరికితే ఏడవరేంటి? అమ్మా ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఓకే, నాకు ఈత రాదు, దూకితే ఏమవుతుందో కూడా నాకు తెలీదు. I miss you. ఏయ్ ఎందుకు ఏడ్చావు? ఎందుకు దూకావు? మాట్లాడవే. చూడా నీకు ఈ రోజేంటే ఇంత అందంగా ఉన్నావు? తడిస్తే పంది కూడా బాగుంటుంది. నో 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 నో, నీ కళ్ళల్లో ఏదో ఉంది. ఏం లేదు. ఏ చూడు, ఏముంది? ఏదో లాగుతుంది. పెదాలు కూడా బాగున్నాయి. ఏదే ఓ పాట పాడు. నా గొంతు చండాలంగా ఉంటుంది. నాకు అదే వినాలనుంది. ఏ పూరా, ఎవరు రాయనంతా? అరే నమస్తే సార్. అమ్మ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఆహా. అంజలి ఇక్కడే ఉంటుందని నాకెందుకు చెప్పలేదురా? నేను ఆ అమ్మాయి అనుకోలేదు సార్. రేయ్ బబ్లు, మీ అత్త బిడ్డదేనా? అవును. చెప్పురా, మీ అత్త బాగుంటుందిరా. రాయ్ బబ్లు, బబ్లు మీ అత్తని నేను పెళ్లి చేసుకోనా? ఓకే అంకుల్. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళమంటావు? ఊటీ. ఊటీ? మీ అత్తకి నాకు అమ్మాయి పుడితే బెటరా, అబ్బాయి పుడితే బెటరా? అమ్మాయి. ఏం పేరు పెట్టమంటావు? షకీరా. షకీరా? నా షకీరాని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను అంకుల్. మరి నువ్వెక్కడికి వెళ్తావు హనీమూన్ కి? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్? స్విట్జర్లాండ్ క్యూటిఫై బోసిడీకే. నాకేమో ఊటీ, నీకేమో స్విట్జర్లాండ్. నేనేమన్నా పగలగాని అనుకున్నావు బే? అందరూ నన్ను సైకో అంటున్నారు. వీడు సైకో? ఏ సాలా సైకో చెప్పరా? వీడి పెళ్ళంటే ఏంటో అడగట్లా? హనీమూన్కి వెళ్తావరా నువ్వు? రే పాగల్, ఏంట్రా వీడికి అన్ని తెలిసిపోయాయి. మీరు గోకుల్ కోపానా గనీరా? నీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అత్తమ్మని ఎదురింటి అంకుల్ని పోలీసులు ఎక్కడికి పంపించారు. ఎక్కడికి తెలీదు. హనీమూన్ కా? హనీమూన్ అంటే ఏంటి అంకుల్? ఎవడు చెప్పాడ్రా పసిపిల్లలు దేవుడితో సమానమని? చూడరా ఈ కొడుకుని చూడు. ఏం చేస్తున్నావు? ఫిషింగ్. వి ఆర్ ఫిషింగ్ ఫర్ డిన్నర్. చేపలు పడుతున్నాం. అలా చేపల పులుసు తిని అదే టెంట్ లో ఇంకో అమ్మాయితో పడుకోవాల్సి వచ్చింది. ఏ మాటకా మాట, నా ఎక్స్ కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది. ఏమైంది? నాకు కుక్కలంటే భయం. చిన్నప్పుడు నన్ను కుక్క కరిచింది. ఇప్పుడు నిన్ను కరవలేదు కదా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అన్ని కుక్కలు కరవు. నేను చెప్పేది అదే సార్. కుక్కలే కాదు, అమ్మాయిలందరూ కరవరు.
చెయ్యి వేయొద్దు. అంజలి దొరికితే గాని నిద్రపోనంటున్నాడు సైకో. అసలు సైకోలు ప్రేమిస్తారా? వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలుసా? ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ వీరభద్రరావు గారు. చెప్పండి. నాకు తెలీదు మిస్టర్ వీరభద్రరావు. సైకో అంటే ఏంటి? సమ్మన్ హూ ఈజ్ మెంటల్లీ అన్స్టేబుల్ అఫెక్టెడ్ బై సైకోసిస్. సైకోసిస్? బోసిడికే. సైకో అంటేనే అర్థం కావడం లేదు. సైకోసిస్ అంటావేంటి? వాళ్ళకి మెంటల్ సార్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. పాయింటే, నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. ఇదే కదా? ఏంటి ఏమన్నా? సైకోలకు ప్రేమించడం రాదా? కెన్ యు సీ మై ఐస్? అంజలి నేను ఎంతగా ప్రేమించాను. అంజలిని, నా అంజలిని కలకత్తా పోలీస్ దాచేసింది. ఏయ్ కమిషనర్, నా అంజలి నాకు దొరికేంత వరకు సిటీలో ఉన్న ఏ అంజలిని నేను వదలను. చిన్న, చితక, ముసలి, ముతక, సిటీలో ఉన్న ఏ అంజలిని వదలను. అందరిని. నీ పేరేంటి? శ్రీవాత్సవ్. నీ పూర్తి పేరు? అంజలి శ్రీవాత్సవ్. అంజలి? facebook.com అంజలి కోల్కతా. ఈ లిస్ట్ లో ఉన్న అంజలిలందరూ నాకు కావాలి. గుర్తొచ్చిందిరా, అంజలిదేవి బెగ్గర్. అది వాడి అమ్మ. బెగర్ యా. దాన్ని కూడా తెచ్చేయండి రా. నేనండి అంజలిని మాట్లాడుతున్నాను సరస్వతి గారు. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంది. విక్టిం తాలూకు బంధువులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కోల్కతా పోలీసులేమో వెతుకుతున్నారు. కానీ ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు.